అస్సలు నమ్మరు గాయత్రి మంత్రకి ఇంత పవర్ ఉందని. డాక్టర్ హోవర్డ్ స్టింగేరియల్ అనే అమెరికన్ సైంటిస్ట్ ప్రపంచంలోని మంత్రాలను అలాగే ప్రార్థనలను సేకరించి అతని ఫిజియాలజీ ల్యాబొరేటరీలో టెస్ట్ చేశాడు. అండ్ ఆ టెస్ట్లో తెలిసింది ఏంటంటే గాయత్రి మంత్ర సెకండ్కి 1,10,000 సౌండ్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. అలాగే గాయత్రి మంత్ర వరల్డ్లోనే మోస్ట్ పవర్ఫుల్ మంత్ర అంట. గాయత్రి మంత్ర రోజు జపిస్తే ఆ రోజు మొత్తం ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెంచుతుందంట. అలాగే సౌత్ అమెరికా సురినామ్లోని పారామారిబో రేడియో స్టేషన్లో రోజు రాత్రి 7 గంటలకు 15 నిమిషాల పాటు గాయత్రి మంత్రాన్ని ప్లే చేస్తారంట. ఇక ఈ మంత్రాన్ని బ్రహ్మశ్రీ విశ్వామిత్రుల వారు ఋగ్వేదంలో లిఖించారు. ఈ శ్లోకాన్ని త్రికాల సంధ్యలో ధ్యానం చేయాలి. అంటే సూర్యోదయానికి ముందు, మధ్యాహ్న కాలంలో మరియు సూర్యాస్తమయ సమయాల్లో ఈ శ్లోకాన్ని జపించాలి. జపించేటప్పుడు స్పష్టంగా అక్షర దోషం లేకుండా జపించాలి. ఈ గాయత్రి మంత్ర 24 బీజాక్షరాలతో 3 వరుసల్లో లిఖించబడి ఉంటుంది. అంతేకాకుండా మహర్షి వాల్మీకి రచించిన రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి 1000వ శ్లోకంలోని మొదటి అక్షరాన్ని కలిపి చదివితే గాయత్రి మంత్రం వస్తుందంట. ఇంత శక్తి ఉన్న మంత్రాన్ని మనం అస్సలు పట్టించుకోవడం లేదు. నచ్చితే లైక్ కొట్టు సోదరా, వేరే వాళ్ళకు రీచ్ అవుతుంది వీడియో. జై శ్రీరామ్.